హలో అందరికీ మరి ఒక కొత్త వీడియోకి స్వాగతం సుస్వాగతం. ఈరోజు మనం శ్రీకాకుళం వెళ్తున్నాం. మనకు తెలిసిన పెళ్ళి ఉంటే నేను మా తమ్ముడు వెళ్తున్నాం. సో ఈ బ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. తర్వాత సబ్స్క్రైబ్ చేయండి, తర్వాత షేర్ చేయండి. రైల్వే స్టేషన్కి వచ్చినాం. చూడండి, మొత్తం రెనోవేట్ చేశారు. ఇదంతా ఇది వెయిటింగ్ హాల్, జనరల్ వెయిటింగ్ హాల్. ఇది వాష్రూమ్స్ కూడా బాగున్నాయి. ట్రైన్ కోసం వెయిట్ చేస్తున్నాం. అదే మా ట్రైన్ అనౌన్స్మెంట్. చూడండి ఎంత బాగుంది. ఇదంతా వెయిటింగ్ హాల్. ఇది వెయిట్ చేస్తున్నాం ప్రజెంట్ అయితే. మాదే అనౌన్స్మెంట్ ట్రైన్. ఇది కొత్తగా చేశారు. ఇదంతా రెనోవేషన్ చేశారు. వెనక వాష్రూమ్స్, ఇవి వాష్రూమ్స్ కూడా మస్తు ఉన్నాయి, చాలా బాగున్నాయి. వచ్చేసింది మన ట్రైన్, శాతవాహన సూపర్ ఫాస్ట్ ఎక్స్ప్రెస్. వీటిలోనే మనం విజయవాడ వరకు వెళ్తున్నాం. అక్కడ నుంచి విశాఖ ఎక్స్ప్రెస్కి వెళ్తాం. ఇది ప్రజెంట్ అయితే మనం విజయవాడ వరకు ఈ ట్రైన్లోనే వెళ్తున్నాం. జనరల్లో వెళ్తున్నాం. మనం ప్రజెంట్ రిజర్వేషన్ అయితే తీసుకోలేదు. ప్రజెంట్ అయితే మనం మదర్ నుంచి స్టార్ట్ అయినాం. ఆల్మోస్ట్ ఇక్కడే దిగిపోయారు అందరూ. అంటే ఇది లాస్ట్ స్టాప్, తర్వాత వచ్చేసి డెస్టినేషన్. అమృత్ భారత్ స్టేషన్ రెనోవేషన్ స్కీమ్ జరుగుతుంది కదా, దానికి సంబంధించి ఇక్కడ మొత్తం రెనోవేషన్ జరుగుతుంది స్టేషను. బాయ్ బాయ్ మధుర. విజయవాడ సిటీ చూడండి ఎలా ఉందో. మనం విజయవాడ వచ్చినాం ప్రజెంట్ అయితే. రైట్ నౌ ఐ యామ్ ఇన్ విజయవాడ. ఇప్పుడు మనం విశాఖ ఎక్స్ప్రెస్ కోసం వెయిట్ చేయాలి. మేబీ అది 4వ నెంబర్ ప్లాట్ఫామ్ మీద కన్నారు, తెలియదు, ఇంకా చూడాలి అది. సో ఆ ట్రైన్ ఎక్కిన తర్వాత మళ్ళీ కలుసుకుందాం. అంటే తినడానికి ఏదైనా చూడాలి. తిన్న తర్వాత మళ్ళీ స్టార్ట్ చేస్తాం. తినేటప్పుడు కలుద్దాం. మళ్ళీ దోశ తీసుకున్నాం. నువ్వు దోశను, ఇద్దరం దోశ తీసుకున్నాం. ఇదే మా నైట్ డిన్నర్. చల్లగా ఉంది కదా దోశ, చల్లగా ఉంది. ఏంటి ఇప్పుడే వేసారా? మరి ఏదైంది ఇంత చల్లగా అయిపోయింది? పర్లేదు గాయస్, బాగా తినచ్చు. ఈ టైంలో బయటికి పోయే ఓపిక లేదు, అందుకే స్టేషన్లోనే తింటాను. ఇంటి దగ్గర తినలే, అందుకే ఇప్పుడు డిన్నర్ బ్రేక్ తీసుకోవాల్సి వచ్చింది. చూడండి ఎడ తింటున్నా. రెడీ అవ్వడానికి లేట్ అయింది, అందుకని చెప్పేసి హడావుడిగా ట్రైన్ మిస్ అయ్యడానికి వచ్చేసిన. ఓకే గాయ్స్, తిన్న తర్వాత కలుద్దాం. మన ట్రైన్ అయితే వచ్చేసింది. ఇప్పుడు ఎక్కేద్దాం విశాఖ ఎక్స్ప్రెస్. ఇదే మాకు కంటిన్యూస్గా శ్రీకాకుళం వెళ్ళేది. సో ఎక్కేసి మళ్ళీ కలుద్దాం. B1 మళ్ళీ ఇటు కాదు, అటు ఎక్కాలి. అటు సైడ్ ఉన్నాయి మా బెర్త్లు. B1 కోచ్. లోపలికి ఎక్కిన తర్వాత కలుద్దాం. మనం అయితే విజయవాడ నుంచి బయలుదేరినాం డైరెక్ట్గా శ్రీకాకుళం. గాయస్ ఇప్పుడైతే పడుకుంటా, అందరూ పడుకున్నారు. సో రేపు మార్నింగ్ కలుద్దాం. A few moments later. శ్రీకాకుళం చేరుకున్నాం. ఇక్కడ నుంచి మళ్ళీ వేరే విలేజ్కి వెళ్ళాలి, పెళ్ళికి వెళ్ళాలంటే. సో మేము బస్సు పట్టుకొని వెళ్ళాలి. ఇక్కడ నుంచి నర్సీపట్నం సంథింగ్ ఏదో బస్సు ఉంటుందంట, అది పట్టుకొని వెళ్ళాలి. సో కొంచెం ఫ్రెష్ అప్ అయ్యి మళ్ళీ కలుద్దాం. ఇక్కడ ఏదైనా హోటల్ కానీ ఏదైనా తీసుకొని ఫ్రెష్ అయిన తర్వాత మేము ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతాం. మళ్ళీ కలుద్దాం మనం.
ఇప్పుడే వైజాగ్ వచ్చాను మామ. మొత్తం శ్రీకాకుళంలో మ్యారేజ్ అంతా వైబ్స్ అంతా ఎంజాయ్ చేసి ఇప్పుడే వైజాగ్ వచ్చినాం. మా వెనకుంది కూడా ఏపీ ఎక్స్ప్రెస్. ఇప్పుడు ఈ ట్రైన్లోనే మేము వెళ్ళబోతున్నాం. సో ఈ వ్లాగ్ ఇంతటితో క్లోజ్ చేస్తున్నా. ఈ వ్లాగ్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు, సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా. ఇప్పుడు ఇది ఒక 10 నిమిషాల్లో స్టార్ట్ అవుతుంది. ఇక పడుకోవడమే ఇక వెళ్ళేసి. ఈ లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు మామ. నాకు సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.